ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర, ప్రభాకర నమస్తుభ్యం, దివాకర నమో నమః. మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరంలో మాఘశుద్ధ సప్తమి రోజునైతే మనం రథసప్తమి పండుగనైతే జరుపుకుంటామండి. ఇక రథసప్తమి పండుగ అయితే మనం ఫిబ్రవరి 4వ తారీఖున ఉదయం అయితే 7:53 నుంచి 5వ తారీఖు 5:30 వరకు ఉదయం వరకు అయితే ఉందండి. ఇక అదేవిధంగా సూర్య భగవానుడికి పూజ చేసుకోవాలి అనుకున్న వారైతే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అయితే పూజ చేసుకోవచ్చు. సూర్యకిరణాలు ప్రసరించే చోట అయితే రథం ముగ్గు వేసి సూర్య భగవాను అయితే పూజించి పరమాన్నం అయితే నైవేద్యంగా అయితే సమర్పించాలి. మాఘశుద్ధ సప్తమి రోజునైతే మనం రథసప్తమి అయితే జరుపుకుంటాం కదా. ఆ రోజునైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ ప్రమాణాన్ని ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా సూర్య భగవానునికి అయితే విశేష పూజలు కూడా నిర్వహిస్తారు. సూర్య భగవాను రథసప్తమి రోజు పూజ చేసుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలను, సిరి సంపదలను అయితే చేకూరుస్తారని భక్తుల విశ్వాసం.